హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను మా ఊర్లో జరిగిన ఆర్ట్ గ్యాలరీ ఫంక్షన్కి వెళ్ళానండి. మా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో అది జరిగిందండి. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది వచ్చారండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా డిఫరెంట్ డయాగ్రామ్స్ వేస్తున్నారండి. వాళ్ళు వేసిన కొన్ని డయాగ్రామ్స్ని కూడా అక్కడ ఎగ్జిబిషన్ కింద ఉంచారండి. చూడడానికి పెట్టిన పెయింటింగ్స్ అయితే ఒకదానికి ఒకటి మించి చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే ఒక్కటి బాగుంది అనుకునే లోపు ఇంకొకటి ఇంకా బాగున్నాయండి. కొన్ని పెయింటింగ్స్ చూపిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూడండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు స్పాట్ పెయింటింగ్ వేస్తున్నారండి. అంటే చిన్న వర్క్షాప్ లాగా మన ముందే కూర్చుని వేస్తారు. ఇక్కడ వీళ్ళు వేసే పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అవి మీరు కూడా చూడండి నాతో పాటు. ఇప్పుడు కనిపించే అమ్మాయి ఉంది కదండి, ఈ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అండి. ఆ అమ్మాయి వేసిన పెయింటింగ్స్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఆ అమ్మాయి వేసిన పెయింటింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ అమ్మాయి మా స్కూలేనండి, మా స్కూల్ ఎంఎంకే అండి. ఇక్కడ ఆర్ట్ వేస్తున్న ఆర్టిస్టులు అండి ఈస్ట్ అండ్ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద కళాకారులండి. చూస్తున్నారు కదండి, చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారండి. డిఫరెంట్ ఆర్ట్ వేస్తున్నారండి. డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నారు. వాటర్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ అండ్ కొంతమంది నైఫ్ ఆర్ట్ కూడా యూస్ చేస్తున్నారండి. ఆర్ట్ గ్యాలరీతో పాటు కార్నర్లో క్రాఫ్ట్ది కూడా ఒకటి పెట్టారండి. అది డిఫరెంట్గా ఉంది. ఆ క్రాఫ్ట్ ఏంటో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే దాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. క్రాఫ్ట్ డిస్ప్లేతో పాటు ఆ క్రాఫ్ట్ని ఎలా చేయాలో కూడా అక్కడ సార్ చెప్తున్నారండి. ఈ సైడ్న పెట్టినవన్నీ ఆయన వేసినాయండి. ఇక్కడ పిల్లలు ట్రై చేస్తుంటే నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ నాకు రాలేదు. ఆ థ్రెడ్ తెగిపోయింది. సైలెంట్గా అది వాళ్ళ చేతికి ఇచ్చేసి నేను పక్కకి తప్పుకున్నాను. చూస్తున్నాను మిగిలిన వర్క్ ఎలా ఉంది ఏంటి అన్నది చూశాను, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. ఇదిగోండి మా స్కూల్ అమ్మాయి అండ్ తను వేసిన పెయింటింగ్స్. ఇప్పుడు మీరు చూసిందంత మార్నింగ్ అండి. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి. వచ్చిన ఆర్టిస్టులందరినీ కూర్చోబెట్టి చిన్నగా సన్మానం చేసి వాళ్ళకి బహుమతులు అందజేశారండి.